ఇప్పుడు చక్కగా రైస్ అయితే అయిపోయింది. వెజ్ బగారా. ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? బెలూన్స్ ఆల్రెడీ ఊస్తున్నారు, డెకరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ప్యాకింగ్ ఎలాగో బయట పంచాలన్నారు, తీసుకొచ్చేసి ప్యాక్ చేయటమే. దేనికి పెళ్లి చెట్టు అడుగుతూ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళ 25th యానివర్సరీ కోసం 25 మెంబర్స్కి రైస్ పంచిపెట్టాం. అది కాదు కానీ బేబీ చక్కగా సిగ్గుపడుతుంది. కానీ విషయం ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ 25వ సంవత్సరం మ్యారేజ్ డే ఏంటి యానివర్సరీ అనమాట. దాని గురించి ఇప్పుడు ఏమనుకున్నారు, ఆగండి ఇప్పుడు 25 మంది 25 సంవత్సరాలు కాబట్టి ఒక ఫస్ట్ 15 లేకపోతే 20 లేకపోతే అలాగే 25కి వచ్చేసింది. ఒక వాటర్ బాటిల్, కొంచెం చక్కగా వేడివేడిగా బగారా రైస్ అండ్ కొంచెం పెరుగు చట్నీ. ఇందులో ఏంటంటే కర్రీ కూడా కలుపుకోకుండా మంచి స్పైసీగా, వాళ్ళు స్పైసీగా తింటారు. తెలంగాణ పాప వందనాలమ్మ ఏంటి అలాగా. ఇప్పుడు ఒక 25 ప్యాకెట్లు చక్కగా చేసి వాటర్ బాటిల్ ఇది చేసింది. కాకపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి తెలియదు. బేబీ ఒకటే పాపం కష్టపడి ప్లాన్ చేసింది. ఇప్పుడు పైన డెకరేషన్ కానీ ఇది కానీ, తర్వాత ఒక ఉంది, తర్వాత ఉంది, అవి కూడా చూపిస్తాం. అన్ని బేబీ కష్టపడి చేసింది. ఇంకో 2 సర్ప్రైజెస్ ఉన్నాయంట, అది కూడా ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఫుడ్ ప్యాక్ చేద్దాం. ఓకే, అది కూడా బేబీ దాచుకున్న డబ్బులతో. అందుకని ఆవిడ దాచుకున్న బడ్జెట్ని బట్టి ప్రిపేర్ చేసి పంపిస్తుంది ఫుడ్. నానా కింద న్యూస్ పేపర్, ఫస్ట్ న్యూస్ పేపర్ ఇక్కడ పెట్టి చెప్తా. పెట్టు న్యూస్ పేపర్ పెట్టు. చూసావా? పోసే మొత్తం పోసే. ఉల్లిపాయలు లేవు ఇంకా పోయిందమ్మా. ఇందాక ఏ పోసారు వేరే కర్రీకా? చూడనా బేబీ? ఓకే, ఖాళీ దही ఖాళీ. చూసావా? కదా ఓకేనా? అంటే వాళ్ళు కూడా చక్కగా మళ్ళీ ఇక ప్లేటు స్పూను ఎత్తుకునే పని లేకుండా. ఇది వరకే మనకి కిచిడి ప్యాక్ చేసేవాళ్ళు కదా. ఫస్ట్ ఇది పెట్టే. ఓకేనా? విజయవాడలో కిచిడి ఇలాగే ప్యాక్ చేసేవాళ్ళు. ఓకే, అయ్యో దాకా డోరీ అయిపోయింది. వద్దు చుట్టూ అటువంటి ఇటువంటి. ఓకేనా? ఎలా ఉంది? రైట్. ఏది ఏది ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. నువ్వు చుట్టించేనా? దారం వాళ్ళు చూడతారు. మంచి మెమరీగా ఉండిపోయింది. రావు గారు దారం వాళ్ళు చూడతారు. అది దారం వాళ్ళు చూడతారు. సరే కొంచెం రైట్, శబాష్. నాయనమ్మ కవ్వాలి ఏంటి అది ఏం చేసావు? ఆ కర్ర 4-5 సార్లు పోయింది. ఇక దానికి ఏం కట్లు దుకాణానికి వెళ్ళి ఎదురు కర్ర నేనే డైరెక్ట్ తయారు చేశా. అంత బాగుండాలని. మీ ఇంట్లో ఏ శుభకార్యం అయినా ఏ పని అయినా మా ఆయన్ని పిలవండి, ఈజీగా చేసేస్తారు. మాకు సెలవు ఉండాలమ్మా. మనందరికీ మటన్ చికెన్ పెట్టినా పెట్టకపోయినా బాధ. ఈ పంచిపెట్టి పెడుతుంది చూడు, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక దేవత ఇక పెళ్లి తొందరగా అయిపోతే ఇక చదివింపులు రాస్తారని దెబ్బ పట్టుకుని కూర్చుంది. ఇప్పుడు చదివించాలి అయితే మనం అందరం. మనం చదివింపులు అంటాం కదా, ఇక్కడ కట్నాలు అంటారు. ఇప్పుడు మాల్వమ్మ గారికి మురళి గారికి చదివించాలన్నమాట. అయితే అలాగా
ఏంటిగా చక్కగా అన్నం సల్లారికి భార్గవి తలంబ్రాలు ప్లాన్ చేసావా? ఓ, మళ్ళీ పెళ్ళి అయ్యాక ఫోన్ మొన్నగడ ఫోన్ చేయమంటే చేశారు అది. మేము వచ్చేసాం ఇంటికి, వాడు కూడా ఇంటికి వెళ్తుండే. అవన్నీ ఊదలే చేసేది ఉన్నది. అలా బాగా తీసుకుపోయింది కదా, అలా బాగా తీసుకుపోయిన ఒకటే 2వ తారీఖు మార్నింగ్ ఉంది, 31 సాయంత్రం చేయి ఒకసారి. ఎవరికి వద్దున్నాను మంచి అవి రావు, మళ్ళా ఖరాబ్ అవుతుంది. దీనికి దానికి రాకుండా పని. అంటే విషయం ఏంటంటే రానా, ఇవన్నీ ఇంకేరా, ఇంటికి ఏ చార్జర్ కావాలో చెప్పరా? సిపిన్నా నీకు ఇంకా తీసుకెళ్ళు. అట్లా చెప్తే ఎక్కడికి? పైన పైగా? పైనకి ఈయన పెట్టు. అది ఫోన్ తీసుకొని అదిగో మీ తాత పక్కనే ఉంది సిపిన్. పెట్టు. భార్గవి నీ ఫ్రెండ్ అయ్యి మీ పిల్లలకు కూడా చూపించుకోవచ్చు చక్కగా వీడియో. అరే అరే మా డాడీకి 25 యానివర్సరీ నేను చేశాను రా. అరే చూడండి రా. నానా, ఆ కుర్చీ ఎట్టుకో అన్న. నా ఇడ్లీ డబ్బులు ఇచ్చాడు, నా టిఫిన్ డబ్బులు ఇవ్వండి. అరే రామారావు, ఈ పోరగాళ్ళు ముగ్గురు వేసాడండి. ఎంతసేపు కూర్చుందా కదా మామ? కూర్చో, అది మధ్యలో కూర్చో. ఆడపిల్లవుగా మంచి రెస్పాన్సిబిలిటీ. కూర్చో కూర్చో. మా మీ బిడ్డ ఏంటంటే 25 సంవత్సరాలు కదా, అందుకని 25 పొట్లాలు. రేపు 50 సంవత్సరాలకి 50 పొట్లాలు. అది ఇప్పుడైతే ఇవన్నీ ప్యాక్ చేసి అన్నీ ఒక అట్టపెట్టిలోకి పెట్టేసేసుకుంటున్నాము. భార్గమ్మ గారు మురళీ అన్నయ్య గారు రెడీ అయిపోతే కనుక ఇంక ఇది తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉంటారు కదా, పూల్ పీపుల్స్ అంటే తర్వాత రోడ్ సైడ్ అయినా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కనుక ఇస్తారనమాట. ఏమో కార్లోనే వాటర్ బాటిల్, వెజిటేబుల్ బిర్యానీ. అడిగానమ్మా వద్దన్నారు. నీ ఇష్టం నా ఇష్టం కాదు. అంటే అలా పంచడానికి ఒకే దాంట్లో పెట్టాను. అది ఏమో ఎవరికి ఇచ్చేస్తాం. అది చాలా ఉంటాయి. అదే కాదు స్టాంప్ వేసుకుని కథం కథం. ఇష్టం కాదండి. ఇష్టం నా ఇష్టం అంటే ఆయన ఫస్ట్. ఎరా కౌంట్ చేసిన పెట్టు. సరిపోయినాయా అన్నయ్య? సరిపోయినాయా? కథం. ఏ అన్నయ్య? సరిపోయినాయా? సరిపోయినాయా? ఇప్పుడైతే మొత్తం అంతా సెట్ చేసేసారు. ఎక్కడ చక్కగా నీట్గా ప్యాక్ చేసేసారు. ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఈ వెళ్ళాలి, పంచి పెట్టేసేయాలి. వచ్చిన తర్వాత కేక్ కటింగ్. అసలైన హడావుడి అది అప్పుడే ఇక మెరడు గారు అమ్మాయి పెళ్ళి అయిపోయినట్టే. ఇక 25 సంవత్సరాలు. అవును, భోజనాలు ఇప్పుడే పెట్టి పెళ్లి ఏది ఈ తర్వాత మైకులు వస్తున్నా. జాగ్రత్తగా పట్టుకుని దగ్గర పెట్టేశారా ఫుడ్ తీసానా డిక్కీలో? బాబీ అన్న ఫోన్ ఎత్తిపోయినా తెలుసులే నాకు. చీకట్లో ఉన్నాడు, అందులో మేము తెల్లగా ఉంటాం.
ఏమన్నా కంపెనీలో ఏం చెప్పినా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెళ్తున్నాం అక్కడికేనా భార్గవి? నారుపల్లి అంట. అదే అంకుల్ బర్త్డే కేక్ అని చెప్పి అయితే దగ్గరలోనే ఉన్నాం అరే 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 ఇప్పుడు చే నెంబర్ వస్తాదులు అందరూ ఇన్స్టాగ్రామ్ లో లైన్ లో ఉంటారు మనోడి. మమ్మీ ఏం చదివావు? 10 ఇచ్చేసి అంటే ఇప్పుడు వీళ్ళు అన్న ఇప్పుడు మన దాన్ని ఏమంటారు అమౌంట్ అంతా కలెక్ట్ చేస్తారు చూడు డబ్బాలు పట్టుకొని అలా ఫీల్డ్కి వెళ్ళారట. బాబీ గారు ఫోన్ చేశా వస్తానన్నాడు. నీ నెంబర్ ఫీడ్ చేయి భార్గవి. ఏది అమ్మా ఇగో ఫీడ్ చేయమ్మా. నీకు వచ్చో తల్లి అమ్మ రాము తల్లి. అవసరంలా ఏం పర్లేదు పెట్టుకో. ఎక్కడ మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి మేము. ఇదే ఇవాళ ఇగో అంకుల్ పోయి మ్యారేజ్ డే అన్నమాట. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంకుల్. థ్యాంక్ యూ. ఎప్పుడు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. కదా మొన్న నైట్లో ఒకటే ముఖ్య హ్యాపీనెస్. సరే నువ్వు అవతలకి వెళ్ళి నేను అందిస్తా. ఇటు నుంచి నామినేట్ వేసుకుంది మొత్తానికి నువ్వు బాగా రేట్లు ప్రాక్టీస్ అవుతున్నావు. బిల్డింగ్ అది తీసుకుంటారు అలాగా అవి తీసుకో. లాంగ్ పెట్టుకో దా పర్లా ఒకటి ఒకటి తీసుకోండి. కుర్చీలో పెట్టి కుర్చీలో పెట్టుకో. స్కోప్ ఉంది మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. సరే ఫ్రెండ్స్ ఇక్కడ వేణు అని చక్కగా మన హ్యాండిక్యాప్ట్ ఇదంతా స్వచ్ఛానంద సంస్థ. ఇప్పుడు మనకి నా బర్త్డే కూడా ఇక్కడికే వచ్చాం. కాకపోతే మేము వచ్చిన టైం కొంచెం వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు 10 మెంబర్స్ అయితే ఉన్నారంట. ఎందుకంటే రేపు 1 తారీఖు కాబట్టి అందరూ పింఛన్కి ఆడికి వేరే ఊరు వెళ్ళారు. ఏంటి మేము పనులు చేసే చోటికి చీకటి పడింది. అయినా సరే నో ప్రాబ్లం. మా వేణు ఉన్నాడు ఇక్కడ. ఆల్వేస్ వెల్కమ్. వేణుకి ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే 10 మంది 10ంటికి వస్తారు. అది అందుకని 10 పొట్లాలు ఇచ్చేస్తున్నాం ఇక్కడ. బాటిల్స్ పెరుగు అవన్నీ వేణు కలెక్ట్ చేసుకుంటున్నాడు. మాట్లాడిద్దులే. అరే తిప్పేసేరా. అమ్మమ్మని పట్టుకో చేపట్టుకో పర్వాలేదు. సరే బాయ్. ఏమైంది అన్నయ్య? ఓకే అయితే దింపేసేసి నువ్వు వెళ్ళు అయితే. అమ్మమ్మ ఆరోగ్యం జాగ్రత్త. అబ్బా అమ్మ నువ్వు నా గుండికాయ అంట. ఓకే వేణు రైట్ బాయ్ నాన్న. 10 ప్యాకెట్స్ ఇచ్చేసినాం. ఇంకా 15 ప్యాకెట్స్ ఉన్నాయి. సో 15 ప్యాకెట్స్ ఇంకా ఎవరి ఆకలి తీరుస్తుందో చూడాలి. నేను ఇప్పుడే వేడి కొంటున్నా. సేవ అంటే మా బాబీ. ఏమన్నా తీసుకురావా అన్న జరా. అట్లా మనది కరెక్ట్ ఉంటుంది. ఖుషి అయిపోయాడు నేను. నాకు అప్పుడే అయిపోయాను అన్న. ముందు చెప్తే నాకు వాళ్ళ రంజానా సరిపోయింది. సోదరుడు ఉన్నారు కావాలి అది సరిపోయింది. తర్వాత ఇది ఉంది మ్యారేజ్ డే అనమాట. ఇక ఆడపిల్ల ఇవాళ పంచాలి అని చక్కగా ఎవరుంటే వాళ్ళకి
బాబీ మా బాబీ ఫోన్ పెట్టా అంకుల్ అన్నం ఓకే ఇద్దరు ఆడుకున్నానా ఓకే బాయ్ నాన్న ఓకే అమ్మా అయితే కొనుక్కున్నాను ఏం కావాలమ్మా స్ప్రైట్ ఆ? స్ప్రైట్ స్ప్రైటా తెచ్చా ఇదిగో ఇది చూడు నానా బేబీ ఇది మామూలు కేకే కాకపోతే దాని ఏంటంటే డెకరేషన్ మామూలు అంటున్నా సారీ ఎగ్లెస్ ఇవాళ వెజ్ కదా ఎగ్లెస్ అది ఉందిలే ప్లేట్ హ్యాపీ యానివర్సరీ ఉందిలే పర్వాలేదు నేను లీటర్ తీసుకుని తాగుతున్నారు ఇద్దరు కలిసి